ఆంధ్రప్రదేశ్ 1994 డిఎస్సి పేపర్ని 2021 టాపిక్స్తో కవర్ చేసి మనం చెప్పడం జరుగుతుంది. ఆస్తి హక్కు అనున్నది ఏ హక్కు కిందికి వస్తుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కు, ఆప్షన్ బి నైతిక హక్కు, ఆప్షన్ సి పౌర హక్కు, ఆప్షన్ డి సాంఘిక హక్కు. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే పౌర హక్కు. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కు నుంచి ఆస్తి హక్కుని తొలగించడం జరిగింది. కొలవవలసిన విషయాన్ని ఖచ్చితంగా కొలవవలసిన పరీక్షను ఏమని అందరు? ఆప్షన్స్: ఏ విశ్వసనీయత గలది, బి లక్ష్యాత్మక గలది, సి ప్రామాణికత గలది, డి స్టాండర్డ్ పరీక్ష. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ప్రామాణికత గలది. కొలవవలసిన విషయాన్ని ఖచ్చితంగా కొలవవలసిన పరీక్షను ప్రామాణికత గలదిగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్: ఏ బోధనా పద్ధతి తరగతిలో గల విద్యార్థులను స్తబ్దులుగా అంటే నిశ్శబ్దంగా, ఉపాధ్యాయుని చురుకుగా ఉంచుతుంది? ఆప్షన్స్: ఏ ప్రకల్పన పద్ధతి, బి ఉపన్యాస పద్ధతి, సి బాహ్యరిస్టిక్ పద్ధతి, డి ప్రయోగశాల పద్ధతి. ఆన్సర్ వచ్చేసరికి మనకి ఉపన్యాస పద్ధతి. ఉపన్యాస పద్ధతి విద్యార్థులను స్తబ్దులుగా, ఉపాధ్యాయుని చురుకుగా ఉంచుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: ప్రాజెక్ట్ పద్ధతిలోని అతి ముఖ్యమైన సూత్రము? ఆప్షన్స్: ఏ విద్యార్థులే ప్రణాళిక తయారు చేసి అమలు చేయుట, బి ఉపాధ్యాయుడే ప్రణాళిక తయారు చేసి అమలు చేయుట, సి స్తబ్దముగా విద్యార్థులు పాల్గొనుట, డి పాఠశాల ప్రణాళికను తయారు చేసి అమలు చేయుట. ఆన్సర్: విద్యార్థులే ప్రణాళిక తయారు చేసి అమలు చేయుట. చేప నీటిలో ఈదుతున్నప్పుడు సమతాస్థితిగని పరిరక్షించేది ఏది? ఆప్షన్స్: ఏ ద్వంద్వవాజాలు, బి అద్వంద్వవాజాలు, సి పృచ్ఛవాజాలు, డి ప్రతివాజాలు. ఆన్సర్ వచ్చేసరికి మనకి అద్వంద్వవాజాలు. చేప నీటిలో ఈదుతున్నప్పుడు సమతాస్థితిగని పరిరక్షించేది అద్వంద్వవాజాలు. నెక్స్ట్ క్వశ్చన్: వాతావరణంలోని ఏ పొర రేడియో తరంగాలను పరావర్తనం చెందిస్తుంది? ఆప్షన్స్: ఏ స్ట్రాటోస్పియర్, బి ఐనోస్పియర్, సి ట్రోపోస్పియర్, డి ఓజోన్ పొర. ఆన్సర్ వచ్చేసరికి మనకి ఐనోస్పియర్. వాతావరణంలోని ఐనోస్పియర్ పొర రేడియో తరంగాలను పరావర్తనం చెందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్: ఈ క్రింది వానిలో ఏ తేదీన సూర్యుడు మకర రేఖపై నెట్ట నిలువుగా ఉంటాడు? ఆప్షన్స్: ఏ మార్చ్ 21, బి జూన్ 21, సి సెప్టెంబర్ 22, డి డిసెంబర్ 22. ఆన్సర్: జూన్ 21. జూన్ 21వ తేదీన సూర్యుడు మకర రేఖపై నెట్ట నిలువుగా ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్: సాధారణ విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి ఉపయోగపడే ప్రశ్న ఏది? ఆప్షన్స్: ఏ బహుళైచ్ఛిక, బి జతపరుచుట, సి సత్య అసత్య విచక్షణ, డి ప్రత్యామ్నాయ ప్రతిస్పందన. ఆన్సర్ వచ్చేసరికి మనకి బహుళైచ్ఛిక. సాధారణ విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి ఉపయోగపడే ప్రశ్న బహుళైచ్ఛిక. నెక్స్ట్ క్వశ్చన్: ఒక దేశం యొక్క జనాభా ఎప్పుడు పెరుగుతుంది? ఆప్షన్స్: ఏ మరణాల సంఖ్య జనాల సంఖ్య కంటే ఎక్కువైనప్పుడు, బి తక్కువ జీవన ప్రమాణం గల ప్రజలు, సి ప్రజలు వలస వెళ్ళుట, డి జనాల రేటు మరణముల రేటు కంటే ఎక్కువైనప్పుడు. ఆన్సర్: జనాల రేటు మరణముల రేటు కంటే ఎక్కువైనప్పుడు ఒక దేశం యొక్క జనాభా అనేది పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: రణపాల మొక్కను సంవర్ధము చేయుటకు మొక్కలోని ఈ భాగాన్ని ఉపయోగింతురు? ఆప్షన్స్: ఏ మొగ్గలు కలిగిన వేరు, బి మొగ్గలు కలిగిన కాండం, సి మొగ్గలు కలిగిన ఆకు, డి విత్తనములు. ఆన్సర్ వచ్చేసరికి మనకి మొగ్గలు కలిగిన ఆకు. రణపాల మొక్కను సంవర్ధం చేయుటకు మొక్కలోని మొగ్గలు కలిగిన ఆకు ఉపయోగించెదరు. నెక్స్ట్ క్వశ్చన్: రిసోర్స్ యూనిట్ యొక్క ఉపయోగము? ఆప్షన్స్: ఏ అభ్యసన ఆదర్శాలని వృద్ధి చేయడం, బి బోధనా విభాగాన్ని వృద్ధి చేయడం, సి బోధనోపకరణాలని వృద్ధి చేయడం, డి అభ్యసన సామాగ్రిని వృద్ధి చేయడం. ఆన్సర్: అభ్యసన సామాగ్రిని వృద్ధి చేయడం. రిసోర్స్ యూనిట్ యొక్క ఉపయోగము అభ్యసన సామాగ్రిని వృద్ధి చేయడము. నెక్స్ట్ క్వశ్చన్: సామర్థ్యాలలో వ్యత్యాసం గల విద్యార్థులున్న తరగతిలో వారి సామర్థ్యాలలో వైవిధ్యాలకు అనుగుణంగా ఏ పద్ధతి సూచించదవు? ఆప్షన్స్: ఏ నిర్దేశ్య పద్ధతి, బి యూనిట్ పద్ధతి, సి ప్రాజెక్ట్ పద్ధతి, డి వ్యక్తిగత కృత్య పద్ధతి. ఆన్సర్: వ్యక్తిగత కృత్య పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్:
ఒక వ్యక్తి డయాబెటిస్తో బాధపడుచున్నాడని అనుకుందాం. ఈ స్థితికి గల కారణం ఆప్షన్స్: ఏ థైరాక్సిన్ లోపము, బి ఈస్ట్రోజన్ లోపము, సి ఇన్సులిన్ లోపము, డి ఎడ్రినలిన్ లోపము. ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇన్సులిన్ లోపము. ఒక వ్యక్తి డయాబెటిస్తో బాధపడితే ఆ స్థితికి గల కారణం ఇన్సులిన్ లోపము. నెక్స్ట్ క్వశ్చన్: ప్రాథమిక స్థాయిలో పరిసరాల అధ్యయనము బోధించుటలో మూల లక్ష్యము. ఆప్షన్స్: ఏ శాస్త్రీయ దృక్పథమును పెంపొందించుట, బి శాస్త్రము పట్ల అభిరుచిని పెంపొందించుట, సి సృజనాత్మకతను పెంపొందించుట, డి పర్యావరణాన్ని పరిశీలించుట. ఆన్సర్: శాస్త్రీయ దృక్పథమును పెంపొందించుట. నెక్స్ట్ క్వశ్చన్: సాధారణ తరగతిలో ఐక్యరాజ్య సమితి అంగములు అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు నీవు ఉపయోగించిన బోధనోపకరణము ఏది? ఆప్షన్స్: ఏ చార్టు, బి చిత్రాలు, సి వీడియో క్యాసెట్, డి బొమ్మలు. ఆన్సర్ వచ్చేసరికి మనకి చార్ట్. సాధారణ తరగతిలో ఐక్యరాజ్య సమితి అంగములు అనే పాఠ్యాంశాన్ని బోధించడానికి చార్ట్ ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశ ప్రణాళిక అభివృద్ధి ముఖ్య లక్ష్యము ఏమిటి? ఆప్షన్స్: ఏ పేదరిక నిర్మూలన, బి ప్రజల హక్కులను తొలగించుట, సి జనాభా అదుపు, డి సాంఘిక అభివృద్ధి. ఆన్సర్ వచ్చేసరికి మనకి సాంఘిక అభివృద్ధి. భారతదేశ ప్రణాళిక అభివృద్ధి ముఖ్య లక్ష్యము సాంఘిక అభివృద్ధి. నెక్స్ట్ క్వశ్చన్: అభ్యసన పటిమను మదింపు చేయడానికి ఉపయోగపడునది. ఆప్షన్స్: ఏ నిర్మాణాత్మక మూల్యాంకనము, బి లోప నివారణ మూల్యాంకనము, సి సమగ్ర మూల్యాంకనము, డి నిరంతర సమగ్ర మూల్యాంకనము. ఆన్సర్ వచ్చేసరికి మనకి లోప నివారణ మూల్యాంకనము. అభ్యసన పటిమను మదింపు చేయడానికి ఉపయోగించేది లోప నివారణ మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశమునకు వచ్చు అధిక వర్షపాతము ఏది? ఆప్షన్స్: ఏ స్థానిక పవనాలు, బి ఋతుపవనాలు, సి ఈస్టర్ లీస్, డి వ్యాపార పవనాలు. ఆన్సర్ వచ్చేసరికి మనకి ఋతుపవనాలు. భారతదేశమునకు వచ్చు అధిక వర్షపాతము ఋతుపవనాల వలన కలుగును. నెక్స్ట్ క్వశ్చన్: ఏ బోధనా పద్ధతి పాఠ్య విషయాన్ని నియంత్రించి మారుతున్న పిల్లల అవసరాలకై ఉపాధ్యాయుడు ఉపయోగించును? ఆప్షన్స్ వచ్చేసరికి మనకి ఏ సంవాద పద్ధతి, బి ప్రశ్నోత్తర పద్ధతి, సి అంశముల విధానము, డి వనరుల పద్ధతి. ఆన్సర్ వచ్చేసరికి మనకి వనరుల పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్: అంకగణిత బోధన యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఆప్షన్స్: ఏ సాంస్కృతిక విలువ పెంపొందించుట, బి ఖచ్చితమైన పథక నిర్మాణమునకు, సి అభిరుచి పెంచడానికి, డి ఆలోచన శక్తిని పెంచడానికి. ఆన్సర్: ఆలోచన శక్తిని పెంచడానికి అంకగణిత బోధన యొక్క ముఖ్య ఉద్దేశము. రాష్ట్ర లెజిస్లేచర్ యొక్క ముఖ్య విధి ఏమిటి? ఆప్షన్స్: ఏ చట్టములు అమలు చేయుట, బి న్యాయమును ఇచ్చుట, సి రాష్ట్రమును పాలించుట, డి చట్టములు ఏర్పరచుట. ఆన్సర్: చట్టములు ఏర్పరచుట. రాష్ట్ర లెజిస్లేచర్ యొక్క ముఖ్య విధి చట్టములు ఏర్పరచుట. ప్రాథమిక పాఠశాలలో బోధించే ఏ పాఠ్యాంశము పిల్లలు తమకు తమ చుట్టూ గల భౌతిక సాంఘిక పరిసరాలను గురించి తెలియచేస్తుంది? ఆప్షన్స్: ఏ సామాజిక శాస్త్రము, బి పరిసరాల విజ్ఞానము 1, సి పరిసరాల విజ్ఞానము 2, డి గణితము. ఆన్సర్ వచ్చేసరికి మనకి పరిసరాల విజ్ఞానము 1. అభ్యసన కేంద్ర విధానంలోని ప్రధాన అంశము ఏది? ఆప్షన్స్: ఏ అభ్యాసకుడు, బి అధ్యాపకుడు, సి అభ్యసన సామాగ్రి, డి అభ్యసన పరిస్థితి. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే అభ్యాసకుడు. అభ్యాసన కేంద్ర విధానంలో ప్రధాన అంశము అభ్యాసకుడు. నెక్స్ట్ క్వశ్చన్: ప్రయోగశాలలో గొడ్డలపై ఆమ్లము పడితే వాటిని శుభ్రం చేయుటకు దేనిని వాడాలి? ఆప్షన్స్: ఏ నీరు, బి మంచు, సి సున్నపు నీరు, డి పాలు. ఆన్సర్: నీరు. ప్రయోగశాలలో గుడ్డలపై ఆమ్లము పడితే వాటిని శుభ్రం చేయుటకు నీరుని వాడాలి. విద్యార్థి నమ్మకంగా తన పరిశీలనలను నమోదు చేయుట. ఈ వాక్యం ఏ ముఖ్య లక్ష్యాన్ని సూచిస్తుంది? ఆప్షన్స్: ఏ అవగాహన, బి నైపుణ్యము,
సి జ్ఞానము, డి వైఖరి. ఆన్సర్ అవగాహన. విద్యార్థి నమ్మకంగా తన పరిశీలనలను అవగాహనతో చేయడం ఈ వ్యాఖ్య యొక్క ముఖ్య లక్ష్యం. సబ్బు బట్టలను శుభ్రం చేయడంలో సహకరిస్తుంది ఎందుకంటే ఆప్షన్స్ ఏ సబ్బులో రసాయనాలు మార్పు చెందుతాయి, బి ద్రావణ తలతన్యతను అది హెచ్చిస్తుంది, సి మురికిని శోషిస్తుంది, డి ద్రావణ తలతన్యతను తగ్గిస్తుంది. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ద్రావణ తలతన్యతను తగ్గిస్తుంది. డిఎన్ఏలో ఉండి ఆర్ఎన్ఏలో లేని సంయోగ పదార్థం ఏది? ఆప్షన్స్ ఏ థయామిన్, బి యురాసిల్, సి నైటోసిన్, డి అడినైన్. ఆన్సర్ థయామిన్. డిఎన్ఏలో ఉండి ఆర్ఎన్ఏలో లేని సంయోగ పదార్థము థయామిన్. నెక్స్ట్ క్వశ్చన్. స్వీయ గమన సూత్రము ముఖ్య లక్షణముగా కలది ఏది? ఆప్షన్స్ ఏ హ్యూరిస్టిక్ పద్ధతి, బి కార్యక్రమయుత అభ్యసనము, సి ప్రకల్పన పద్ధతి, డి ఉపన్యాస పద్ధతి. ఆన్సర్ కార్యక్రమయుత అభ్యసనము. స్వీయ గమన సూత్ర ముఖ్య లక్షణం కార్యక్రమయుత అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మరియు బి ఒక పనిని విడిగా 20 మరియు 30 రోజులలో పూర్తి చేయగలరు. ఏబీలు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు? ఆప్షన్స్ ఏ 15 రోజులు, బి 20 రోజులు, సి 12 రోజులు, డి 18 రోజులు. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే 12 రోజులు. 12 రోజుల్లో కలిసి వారిద్దరూ కలిపి పూర్తి చేయగలరు. పులియుట అను ప్రక్రియలో ఏర్పడే అంత్య పదార్థము ఏది? ఆప్షన్స్ ఏ ఈథైల్ ఆల్కహాల్, బి పైరువిక్ ఆమ్లం, సి మిథైల్ ఆల్కహాల్, డి మాలిక్ ఆమ్లము. ఆన్సర్ ఈథైల్ ఆల్కహాల్. పులియుట అను ప్రక్రియలో ఏర్పడే అంత్య పదార్థము ఈథైల్ ఆల్కహాల్. 60 డిగ్రీల కోణము చేస్తున్న రెండు సమతల దర్పణాల మధ్య ఒక వెలుగుచున్న బల్బును ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఎన్ని? ఆప్షన్స్ ఏ 2, బి 4, సి 5, డి 6. ఆన్సర్ 5. 60 డిగ్రీల కోణము చేస్తున్న రెండు సమతల దర్పణాల మధ్య ఒక వెలుగుచున్న బల్బును ఉంచితే ఏర్పడే ప్రతిబింబాలు 5. వాహకము ద్వారా విద్యుత్ ఒక ప్రదేశము నుండి మరి ఒక ప్రదేశమునకు ప్రవహించుటను ఏమని అంటారు? ఆప్షన్స్ ఏ ప్రవాహ విద్యుత్, బి స్థావర అయస్కాంతము, సి స్థావర విద్యుత్, డి ప్రవాహ అయస్కాంతము. ఆన్సర్ చూసుకున్నట్లయితే మనం ప్రవాహ విద్యుత్. వాహకము ద్వారా విద్యుత్ ఒక ప్రదేశం నుండి మరి ఒక ప్రదేశంకు ప్రవహించేదాన్ని ప్రవాహ విద్యుత్ అంటారు. ఈ క్రింది వాటిలో సమాంతర సరళ రేఖలు ఏవి? ఆప్షన్స్ ఏ సైకిల్ చక్రంలోని పుల్లలు, బి ఏకకేంద్ర వృత్తాలు, సి బల్ల యొక్క ఎదురెదురు అంచులు, డి అడ్డదిడ్డమైన దారిలో బండి చక్రాల మార్గము. ఆన్సర్ బల్ల యొక్క ఎదురెదురు అంచులు. సమాంతర సరళ రేఖలు బల్ల యొక్క ఎదురెదురు అంచులు. అత్తిపత్తి అను మొక్క క్రింది సూత్రాన్ని చక్కగా వివరించుటకు ఉపయోగపడుతుంది. ఆప్షన్స్ ఏ కార్యకారణ సంబంధము, బి నత్రజని స్థాపన, సి పెరుగుదల అభివృద్ధి, డి మొక్కలలో చలనము. ఆన్సర్ మొక్కలలో చలనము. అత్తిపత్తి అను మొక్క మొక్కలలో చలనము సూత్రాన్ని చక్కగా వివరించుటకు ఉపయోగపడుతుంది. తిమింగలం ఈ విభాగానికి చెందినది. ఆప్షన్స్ ఏ సరీసృపాలు, బి చేపలు, సి క్షీరదాలు, డి అకరేమికాలు. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే క్షీరదాలు. తిమింగలం క్షీరదాలు విభాగానికి చెందినటువంటిది. తిమింగలం క్షీరదాలు విభాగానికి చెందినటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్. అయస్కాంతాల అనయస్కాంతీకరణ జరిగే విధం. ఆప్షన్స్ ఏ నిర్లక్ష్యంగా వినియోగించడం, బి వేడి చేయడం, సి వ్యతిరేక దిశలో అయస్కాంతీకరించడం, డి పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. అయస్కాంతాల అనయస్కాంతీకరణ జరిగే విధాలు నిర్లక్ష్యంగా ఉపయోగించడం, వేడి చేయడం, వ్యతిరేక దిశలో అయస్కాంతీకరించడం. 95 గ్రాముల నీటిలో 5 గ్రాముల ఉప్పు కరిగించిన ఆ ద్రావణ గాఢత శాతం. ఆప్షన్స్ ఏ 5, బి 10, సి 95, డి 90. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే 5. 95 గ్రాముల నీటిలో 5 గ్రాముల ఉప్పు కరిగించిన ఆ ద్రావణ గాఢత శాతం 5%.
ఒక సంఘటనను గూర్చి అభిప్రాయం గాని తీర్పును గాని వెల్లడించడానికి ఉపయోగించే సాధనము ఏది? ఆప్షన్స్: ఏ ప్రశ్నావళి, బి షెడ్యూల్, సి చెక్ లిస్ట్, డి రేటింగ్ స్కేలు. ఆన్సర్: ప్రశ్నావళి. ఒక సంఘటనను గూర్చి అభిప్రాయం గాని తీర్పును గాని వెల్లడించడానికి ఉపయోగించే సాధనం ప్రశ్నావళి. హృదయం నుండి ఊపిరితిత్తులకు కలుషిత రక్తాన్ని తీసుకొని పోవు రక్తనాళము పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ శ్వాసకోశ ధమనులు, బి శ్వాసకోశ సిరలు, సి ధమనులు, డి సిరలు. ఆన్సర్: శ్వాసకోశ ధమనులు. హృదయం నుండి ఊపిరితిత్తులకు కలుషిత రక్తాన్ని తీసుకొని పోవు రక్తనాళము శ్వాసకోశ ధమనులు. నెక్స్ట్ క్వశ్చన్: 3x³ - 2x² + x + 5 బహుపది యొక్క పరిమాణము ఎంత? ఆప్షన్స్: ఏ 3, బి 2, సి 4, డి 1. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే 3. 3x³ - 2x² + x + 5 బహుపది యొక్క పరిమాణము 3. C6H1206, 2C2H5OH + 2CO2 అనే చర్య దేనికి ఉదాహరణ? ఆప్షన్స్: ఏ సపానిఫికేషన్, బి ఎస్టరిఫికేషన్, సి కిణ్వ ప్రక్రియ, డి స్వేదన క్రియ. ఆన్సర్: కిణ్వ ప్రక్రియ. ఆన్సర్: కిణ్వ ప్రక్రియ. R1, R2, R3 నిరోధాలు సమాంతరంగా కలిపితే వాటి ఫలిత నిరోధం విలువ ఎంత? ఆప్షన్స్: ఏ R R1 + R2 + R3, బి R 1/R1 + 1/R2 + 1/R3, సి 1/R 1/R1 + 1/R2 + 1/R3, డి 1/R R1 + R2 + R3. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి 1/R 1/R1 + 1/R2 + 1/R3. ఒక విద్యార్థి ఒక ప్రత్యామ్నాయ పరికరం తయారు చేయు విధానాన్ని వివరించాడు. అతడు సాధించిన లక్ష్యం. ఆప్షన్స్: ఏ వినియోగం, బి నైపుణ్యం, సి అవగాహన, డి జ్ఞానం. ఆన్సర్: అవగాహన. ఒక విద్యార్థి ఒక ప్రత్యామ్నాయ పరికరం తయారు చేయు విధానం వివరించాడు. అతను సాధించినటువంటి లక్ష్యం అవగాహన. తేలునందు గల పుస్తకాకార ఊపిరితిత్తుల సంఖ్య ఎంత? ఆప్షన్స్: ఏ 4 జతలు, బి 5 జతలు, సి 2 జతలు, డి 3 జతలు. ఆన్సర్: 4 జతలు. తేలునందు గల పుస్తకాకార ఊపిరితిత్తుల సంఖ్య 4 జతలు. నెక్స్ట్ క్వశ్చన్: ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీ ఏది? ఆప్షన్స్: ఏ తెలుగుదేశం, బి బీజేపీ, సి జనతాదళ్, డి వామపక్షాలు. ఆన్సర్: బీజేపీ. ఇది 1994 పేపర్ కాబట్టి ఆ రోజుల్లో రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీ బీజేపీ. కానీ ప్రస్తుతం 2021లో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాని యొక్క అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ప్రస్తుత రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ, దాని అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. మనోవిజ్ఞాన శాస్త్రములో ప్రయోగాలను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్: ఏ వూంట్, బి థారన్ డైక్, సి పిస్టాలజీ, డి రూసో. ఆన్సర్: వూంట్. మనోవిజ్ఞాన శాస్త్రములో ప్రయోగాలను ప్రవేశపెట్టిన వారు వూంట్. ఆన్సర్: వూంట్. నెక్స్ట్ క్వశ్చన్: ఈ క్రింది వానిలో న్యూటన్ మొదటి గమన నియమం ఏది? ఆప్షన్స్: ఏ జడత్వం, బి చర్య ప్రతిచర్య, సి బలం, డి ద్రవ్యరాశి తరుగు. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే జడత్వం. జడత్వం న్యూటన్ మొదటి గమన నియమం. నెక్స్ట్ క్వశ్చన్: హోమ్ రూల్ ఉద్యమాన్ని స్థాపించిన వారు ఎవరు? ఆప్షన్స్: ఏ వినోబా భావే, బి అనిబిసెంట్, సి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, డి గోఖలే. ఆన్సర్: అనిబిసెంట్. హోమ్ రూల్ ఉద్యమాన్ని స్థాపించిన వారు అనిబిసెంట్. నెక్స్ట్ క్వశ్చన్: ప్రజ్ఞాలబ్ధి సూత్రము. ఆప్షన్స్: ఏ ఐక్యూ MA/CA × 100, బి ఐక్యూ MA/CA × 100,
సి ఐక్యూ ఇజ్ ఈక్వల్ సిఏ బై ఎంఏ ఇంటూ 100. డి ఐక్యూ ఇజ్ ఈక్వల్ సిఏ బై ఎంఏ ఇంటూ 1/100. ఆన్సర్ ఐక్యూ ఇజ్ ఈక్వల్ ఎంఏ బై సిఏ ఇంటూ 100. లోహపు ఆక్సైడ్లు నీటిలో కరిగినప్పుడు ఏమి ఏర్పడతాయి? ఆప్షన్స్ ఏ లవణాలు, బి క్షారాలు, సి ఆమ్లాలు, డి తటస్థ పదార్థాలు. ఆన్సర్ క్షారాలు. లోహపు ఆక్సైడ్లు నీటిలో కరిగినప్పుడు క్షారాలు ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్. థార్టన్ డైక్ అభ్యసన సూత్రాలలో ముఖ్యమైనవి ఏవి? ఆప్షన్స్ ఏ సంసిద్ధ నియమము, బి ఫలిత సూత్రము, సి అభ్యసన నియమము, డి పైవేవి కావు. ఆన్సర్ ఫలిత సూత్రము. థార్టన్ డైక్ అభ్యసన సూత్రాల్లో ఫలిత సూత్రం ముఖ్యమైనవి. నెక్స్ట్ క్వశ్చన్. షూమేకర్ లేవి తోకచుక్క ఢీకొన్న గ్రహం ఏమిటి? ఆప్షన్స్ ఏ వీనస్, బి జూపిటర్, సి మెర్క్యూరీ, డి భూమి. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే బి జూపిటర్. షూమేకర్ లేవి తోకచుక్క ఢీకొన్న గ్రహం జూపిటర్. నెక్స్ట్ క్వశ్చన్. మన రాష్ట్రంలో పొడవైన రహదారి ఏది? ఆప్షన్స్ ఏ NH5, బి NH4, సి NH9, డి NH17. ఆన్సర్ NH5. మన రాష్ట్రంలో పొడవైన రహదారి నేషనల్ హైవే 5. అదే స్టేట్ హైవే అయితే SH31. SH31 పొడవైన రహదారి. విద్యాతత్వవేత్త రూసో ఏ దేశానికి చెందినవాడు? ఆప్షన్స్ ఏ జర్మనీ, బి ఫ్రెంచ్, సి స్విట్జర్లాండ్, డి అమెరికా. ఆన్సర్ ఫ్రెంచ్. విద్యాతత్వవేత్త రూసో ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి వాడు. రూసో ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి వాడు. నెక్స్ట్ క్వశ్చన్. బహిర్వర్తనుడు ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంటాడు. ఆప్షన్స్ ఏ ఎక్కువగా మాట్లాడడం, బి చింతనా సామర్థ్యం ఎక్కువ, సి భావుకత ఎక్కువ, డి నలుగురిలో స్తబ్దునిగా ఉంటాడు. ఆన్సర్ ఎక్కువగా మాట్లాడడం. బహిర్వర్తనుడు ఎక్కువగా మాట్లాడడం వంటి లక్షణాలను కలిగి ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో ప్లావోవ్ సిద్ధాంతము ఏది? ఆప్షన్స్ ఏ నిబంధజత ప్రతిస్పందన సిద్ధాంతము, బి యత్నదోష సిద్ధాంతము, సి గెస్టాల్ట్ వాదం, డి కార్యక్రమయుత సిద్ధాంతము. ఆన్సర్ నిబంధజత ప్రతిస్పందన సిద్ధాంతము. ప్లావోవ్ సిద్ధాంతము నిబంధజత ప్రతిస్పందన సిద్ధాంతము. మొదటి స్వాతంత్ర్య సంగ్రామము జరిగిన సంవత్సరము ఏది? ఆప్షన్స్ ఏ 1757, బి 1885, సి 1857, డి 1905. ఆన్సర్ 1857. 1857. మొదటి స్వాతంత్ర్య సంగ్రామము జరిగినటువంటి సంవత్సరము 1857. 1991 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా ఎంత? ఆప్షన్స్ ఏ 69.87 కోట్లు, బి 90.03 కోట్లు, సి 84.39 కోట్లు, డి 86.3 కోట్లు. ఆన్సర్ 84.39 కోట్లు. శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు? ఆప్షన్స్ ఏ పటేల్, బి తిలక్, సి గాంధీజీ, డి నేతాజీ. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే గాంధీజీ. శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించినది గాంధీజీ. గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. అందరికీ విద్య శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? అందరికీ విద్య శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? ఆప్షన్స్ ఏ న్యూఢిల్లీ, బి బెంగళూరు, సి హైదరాబాద్, డి మద్రాసు. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో అందరికీ విద్యా శిఖరాగ్ర సదస్సు జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి వ్రాతను సాధన ద్వారా నేర్చుకున్నాడు. దీనిలో ఇమిడి ఉన్న సిద్ధాంతము ఏది? ఆప్షన్స్ ఏ యత్నదోష పద్ధతి, బి కార్యక్రమయుత అభ్యసనం, సి గెస్టాల్ట్ వాదం, డి నిబంధన సిద్ధాంతము. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే యత్నదోష పద్ధతి. ఒక విద్యార్థి వ్రాతను సాధన ద్వారా నేర్చుకున్నాడు. దీనిలో ఉన్న సిద్ధాంతం యత్నదోష పద్ధతి.
ఈ క్రింది వారిలో మశూచికి టీకాలను కనుగొన్నవారు ఎవరు? ఆప్షన్స్ ఏ ఎడ్వర్డ్ జెన్నర్, బి లూయి పాస్చర్, సి రాబర్ట్ రాస్, డి మేడమ్ క్యూరీ. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఎడ్వర్డ్ జెన్నర్. మశూచికి టీకాలను కనుగొన్నది ఎడ్వర్డ్ జెన్నర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పల్లె ప్రాంతంలో పనిచేసే ఉపాధ్యాయుడు తమ విద్యార్థులలో ప్రజ్ఞావంతులు ఎవరో మందబుద్ధులు ఎవరో సులభంగా తెలుసుకొను విధానం ఏది? ఆప్షన్స్ ఏ పిల్లల తల్లిదండ్రుల జీవిత చరిత్ర ఆధారంగా, బి పరీక్షలు నిర్వహించడం మూలంగా, సి క్రమాభివృద్ధి పత్రము ఆధారంగా, డి పైవేవి కావు. ఆన్సర్ క్రమాభివృద్ధి పత్రము ఆధారంగా. లోక్ అదాలత్ను స్థాపించిన సంవత్సరము ఏది? ఆప్షన్స్ ఏ 1982, బి 1980, సి 1984, డి 1975. ఆన్సర్ 1982. లోక్ అదాలత్ను స్థాపించిన సంవత్సరము 1982. 8, 5, 3, 10, 7, 6, 11 వీటిలో మధ్యగతం ఏది? ఆప్షన్స్ ఏ 8, బి 7, సి 6, డి 9. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే 9. 8, 5, 3, 10, 7, 6, 11లలో మధ్యగతము 7. ఇంటి పని ఇచ్చుటలో గల లక్ష్యము ఏమిటి? ఆప్షన్స్ ఏ తరగతి గదిలో ఉపాధ్యాయుని భారాన్ని తగ్గించుట, బి విద్యార్థులలో క్రమబద్ధముగా చదువుకునే అలవాటును కలిగించుట, సి విద్యార్థులలో క్రమశిక్షణ కలిగించుట, డి తల్లిదండ్రులకు వారి పిల్లల అభివృద్ధిని తెలుసుకొనుటకు అవకాశం ఇచ్చుట. ఆన్సర్ తల్లిదండ్రులకు వారి పిల్లల అభివృద్ధిని తెలుసుకొనుటకు అవకాశం ఇచ్చుట. తేలియాడే మలినాలను తొలగించే పద్ధతి ఏమిటి? ఆప్షన్ ఏ వడపోత పద్ధతి, బి భస్మీకరణము, సి భర్జనము, డి నీటిలో కడగడం. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే వడపోత పద్ధతి. తేలియాడే మలినాలను తొలగించే పద్ధతి వడపోత పద్ధతి. వడపోత పద్ధతి ద్వారా తేలియాడే మలినాలు తొలగించవచ్చు. సైకాలజీ అను పదం ఏ భాష నుండి ఉద్భవించింది? ఆప్షన్స్ ఏ జర్మనీ, బి లాటిన్, సి గ్రీకు, డి సంస్కృతము. సైకాలజీ అను పదము గ్రీకు భాష నుండి ఉద్భవించింది. ఆన్సర్ గ్రీకు. గ్రీకు భాష నుండి సైకాలజీ అను పదం ఉద్భవించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. విస్తృతిగా ప్రయోగాలను చేసిన వారు ఎవరు? విస్తృతిగా ప్రయోగాలను చేసిన వారు ఎవరు? ఆప్షన్స్ ఏ ఎబ్బింగ్ హౌస్, బి గాల్టన్, సి ప్రెస్సీ, డి ఎలిజబెత్ హెర్గాన్. ఆన్సర్ ఎబ్బింగ్ హౌస్. విస్తృతిగా ప్రయోగాలను చేసిన వారు ఎబ్బింగ్ హౌస్. నెక్స్ట్ క్వశ్చన్. ఘాట్ ఒప్పందం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? ఘాట్ అంటే ది జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. దీన్ని 1947లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆప్షన్స్ వచ్చేసరికి ఏ 1 జనవరి 94, బి 1 ఏప్రిల్ 94, సి 1 మార్చ్ 94, డి 28 ఫిబ్రవరి 94. ఆన్సర్ వచ్చేసరికి మనకి 1 ఏప్రిల్ 94 ఘాట్ ఒప్పందం అమల్లోకి వచ్చింది. 1991 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో అక్షరాస్యత శాతం ఎంత? ఆప్షన్స్ ఏ 52.11%, బి 45.09%, సి 36%, డి 42.01%. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే 42.01%. ఇటీవల ప్రపంచ సాకర్ పోటీలు ఎక్కడ జరిగాయి? 1994లో ప్రపంచ సాకర్ పోటీలు ఎక్కడ జరిగాయి? ఆప్షన్స్ ఏ యుఎస్ఏ, బి కెనడా, సి ఇండియా, డి రష్యా. ఆన్సర్ యుఎస్ఏ. కానీ ప్రస్తుతం 2022లో ఖతార్లో ప్రపంచ సాకర్ పోటీలు జరగనున్నాయి. 2022 ఖతార్లో జరగనున్నాయి. ప్రాథమిక స్థాయిలో బోధన కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం వారు నిర్ణయించిన 6 సూత్రములలో ఒకటి ఏమిటి? ఆప్షన్స్ ఏ ఉపాధ్యాయులకు వృత్యాంతర శిక్షణ ఇచ్చుట, బి తరగతి గదులను నిర్మించుట, సి వ్యక్తిగత తారతమ్యాలను గుర్తించి బోధించుట,
డి ఉపాధ్యాయ కేంద్రములను స్థాపించుట. ఆన్సర్ ఉపాధ్యాయులకు వృత్యాంతర శిక్షణ ఇచ్చుట. డెల్టా ఏబిసిలో యాంగిల్ ఏ లెస్ దెన్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి అయిన ఆ త్రిభుజమును ఏమని అంటారు? ఏ అల్పకోణ త్రిభుజం, బి అధిక కోణ త్రిభుజం, సి సమకోణ త్రిభుజం, డి పైవేవి కావు. ఆన్సర్ అధిక కోణ త్రిభుజం. అధిక కోణ త్రిభుజం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. జనగణమన జాతీయ గీతాన్ని రచించిన వారు ఎవరు? ఆప్షన్స్ ఏ సి ఆనందాచార్యులు, బి బంకించంద్ర చటర్జీ, సి రవీంద్రుడు, డి శ్రీశ్రీ. ఆన్సర్ రవీంద్రుడు. జనగణమన జాతీయ గీతాన్ని రచించిన వారు రవీంద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక మంచి సాంఘిక శాస్త్ర పాఠ్య గ్రంథం యొక్క అతి ముఖ్యమైన లక్షణము ఏమిటి? ఆప్షన్స్ ఏ మంచి చిత్రాలు, బి మూల్యాంకన ప్రశ్నలు, సి స్పష్టమైన ముద్రణ, డి విషయ స్పష్టత. ఆన్సర్ విషయ స్పష్టత. ఒక మంచి సాంఘిక శాస్త్ర పాఠ్య గ్రంథం యొక్క ముఖ్యమైన లక్ష్యము విషయ స్పష్టత. నెక్స్ట్ క్వశ్చన్. పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థి కనీస వయస్సు ఎంత? ఆప్షన్స్ ఏ 35 ఇయర్స్, బి 30 ఇయర్స్, సి 18 ఇయర్స్, డి 25 ఇయర్స్. ఆన్సర్ 25 ఇయర్స్ 25 సంవత్సరములు. పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థి యొక్క కనీస వయస్సు 25 సంవత్సరములు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక లంబకోణ త్రిభుజంలో ఒక కోణం విలువ 50 డిగ్రీలు అయినా రెండవ కోణం విలువ ఎంత? ఆప్షన్స్ ఏ 35 డిగ్రీలు, బి 45 డిగ్రీలు, సి 40 డిగ్రీలు, డి 30 డిగ్రీలు. ఆన్సర్ 40 డిగ్రీలు. ఒక లంబకోణ త్రిభుజంలో ఒక కోణం విలువ 50 డిగ్రీలు అయినా రెండవ కోణం విలువ 40 డిగ్రీలు. నెక్స్ట్ క్వశ్చన్. భూమి గురించిన అంశాలు బోధించుటకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి బాగా ఉపయోగపడే బోధనోపకరణం ఏమిటి? ఆప్షన్స్ ఏ గ్లోబు, బి చార్టు, సి భౌగోళిక పటం, డి గోళం. ఆన్సర్ గ్లోబు. గ్లోబు బాగా ఉపయోగపడే బోధనోపకరణం. మై ట్రూత్ అన్న పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్స్ ఏ ఇందిరా గాంధీ, బి గాంధీజీ, సి నెహ్రూ, డి సాల్మన్ రష్దీ. ఆన్సర్ ఇందిరా గాంధీ. మై ట్రూత్ అన్న పుస్తక రచయిత ఇందిరా గాంధీ. ఇందిరా గాంధీ మై ట్రూత్ అన్న పుస్తకాన్ని రచించడం జరిగింది. మన ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? ఆప్షన్స్ ఏ కేసీ పంత్, బి పివి నరసింహారావు, సి టిఎన్ శాసన్, డి శివరాజ్ పాటిల్. ఆన్సర్ టిఎన్ శాసన్. ఇది 1994 పేపర్ కాబట్టి అప్పుడు టిఎన్ శాసన్ ప్రధాన ఎన్నికల కమిషనర్. కానీ ప్రస్తుతం మన ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర. ఈయన 24th ఎలక్షన్ కమిషనర్ గా నియమించబడడం జరిగింది. ప్రపంచంలో అత్యధికంగా ఎక్కువగా మాట్లాడే భాష ఏది? ఆప్షన్స్ ఏ ఇంగ్లీష్, బి హిందీ, సి చైనీస్, డి స్పానిష్. ఆన్సర్ చైనీస్. ప్రపంచంలో అత్యధికులు అంటే ఎక్కువగా మాట్లాడే భాష చైనీస్ భాష. ఇటీవల 25వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఎక్కడ జరిగింది? ఆప్షన్స్ ఏ బెంగళూరు, బి హైదరాబాద్, సి కలకత్తా, డి ఢిల్లీ. ఆన్సర్ కలకత్తా. 25వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం కలకత్తాలో జరిగాయి. 2021లో గోవాలో 51వ చలనచిత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఏదైనా బిల్లు చట్టరూపం దాల్చడానికి వీరి యొక్క ఆమోదముద్ర కావాలి. ఆప్షన్స్ ఏ ప్రధానమంత్రి, బి ప్రణాళికా సంఘ చైర్మన్, సి రాష్ట్రపతి, డి అటార్నీ జనరల్. ఆన్సర్ రాష్ట్రపతి. ఏదైనా బిల్లు చట్టరూపం దాల్చడానికి రాష్ట్రపతి యొక్క ఆమోద ముద్ర తప్పనిసరిగా కావాలి. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం చదివిన ఉపాధ్యాయునిగా పాఠశాల కాల నిర్ణయ పట్టికలో వ్యాయామ విద్య ఏ పీరియడ్ లో బోధించాలి? ఆప్షన్స్ ఏ మొదటి పీరియడ్, బి రెండవ పీరియడ్, సి ఉదయం చివరి పీరియడ్, డి మధ్యాహ్నం చివరి పీరియడ్. ఆన్సర్ మధ్యాహ్నం చివరి పీరియడ్ లో బోధించాలి. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎవరు?
ఇది 1994 పేపర్ కాబట్టి అప్పటి ఉప ముఖ్యమంత్రి శ్రీ కె రంగారావు గారి గురించి ఉంది. ప్రస్తుతం మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు జగన్ క్యాబినెట్ లో 5 కలరు. వారు పాముల పుష్పశ్రీవాణి, ధర్మాన కృష్ణదాస్, ఆళ్ల నాని, కె నారాయణ స్వామి, అంజద్ బాషా అనే 5 ఉప ముఖ్యమంత్రులుగా ప్రస్తుతం ఉన్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సంవత్సరము ఏది? ఆప్షన్స్ ఏ 1947, బి 1949, సి 1950, డి 1951. ఆన్సర్ 1950. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సంవత్సరము 1950వ సంవత్సరము. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్స్ ఏ పివి నరసింహారావు, బి ఎన్డి తివారీ, సి మర్రి చెన్నారెడ్డి, డి అద్వానీ. ఆన్సర్ పివి నరసింహారావు. 1994లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పివి నరసింహారావు. 2021లో కాంగ్రెస్ అధ్యక్షులు సోనియా గాంధీ. చెమట ఉప్పగా ఉంటుంది, దానికి గల కారణం ఏమిటి? ఆప్షన్స్ ఏ NaCl ఉండడం, బి NaHCO3 ఉండడం, సి NaOH ఉండడం, డి KCl ఉండడం. ఆన్సర్ NaCl ఉండడం. NaCl ఉండడం వల్ల చెమట ఉప్పగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. జార్ఖండ్ సమస్య ఈ రాష్ట్రానికి సంబంధించినది. ఆప్షన్స్ ఏ అస్సాం, బి పంజాబ్, సి బీహార్, డి జమ్మూ కాశ్మీర్. ఆన్సర్ బీహార్. జార్ఖండ్ సమస్య బీహార్ రాష్ట్రానికి సంబంధించింది. అయితే 2001లో బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఘాట్ ఒప్పందంపై ఎన్ని దేశాలు సంతకాలు చేశాయి? ఆప్షన్స్ ఏ 117, బి 115, సి 125, డి 133. ఆన్సర్ బి 115. అయితే జనవరి 1, 1995 WTOగా ఘాట్ రూపాంతరం చెందే నాటికి దీనిలో 125 సభ్యులు కలరు. తర్వాత ఇది WTOగా రూపాంతరం చెందింది. రామకృష్ణ మిషన్ వ్యవస్థాపకులు ఎవరు? ఆప్షన్స్ ఏ అనిబిసెంట్, బి వినోబా భావే, సి గాంధీజీ, డి వివేకానంద స్వామి. ఆన్సర్ డి వివేకానంద స్వామి. రామకృష్ణ మిషన్ యొక్క వ్యవస్థాపకులు వివేకానంద స్వామీజీ. రామకృష్ణ మిషన్ వ్యవస్థాపకులు వివేకానంద స్వామీజీ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో ఇండియాకు సముద్ర మార్గాన్ని కనుగొన్నవారు ఎవరు? ఆప్షన్స్ ఏ కొలంబస్, బి అండమస్, సి హెల్లర్ డబ్ల్యూ సేన్, డి వాస్కోడి గామా. ఆన్సర్ వాస్కోడి గామా. ఇండియాకు సముద్ర మార్గాన్ని కనుగొన్నవారు వాస్కోడి గామా. నెక్స్ట్ క్వశ్చన్. జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఎవరు? ఆప్షన్స్ ఏ మాధవరావు సింధియా, బి నరసింహన్, సి ఏఎల్ మల్హోత్రా, డి రామ్ నివాస్ మిర్దా. ఆన్సర్ రామ్ నివాస్ మిర్దా. అయితే ఇది 1994 పేపర్. 2021లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గా బీజేపీ నేత మీనాక్షి లేఖి వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ సమైక్యతా దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్స్ ఏ అక్టోబర్ 31, బి నవంబర్ 14, సి అక్టోబర్ 7, డి డిసెంబర్ 10. ఆన్సర్ అక్టోబర్ 31. జాతీయ సమైక్యతా దినోత్సవం అక్టోబర్ 31 నాడు జాతీయ సమైక్యతా దినోత్సవం జరుపుకుంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. స్వతంత్ర్యం నా జన్మ హక్కు అని నినదించిన వారు ఎవరు? ఆప్షన్స్ ఏ బాలగంగాధర్ తిలక్, బి గోపాలకృష్ణ గోఖలే, సి ఆనందాచార్యులు, డి లాలా లజపతి రాయ్. ఆన్సర్ బాలగంగాధర తిలక్. స్వతంత్ర్యం నా జన్మ హక్కు అని నినాదించింది బాలగంగాధర తిలక్. నెక్స్ట్ క్వశ్చన్. మండల కమిషన్ సిఫార్సులలో బీసీల కోటా శాతము ఎంత? 1994లో మండల కమిషన్ సిఫార్సులలో బీసీల కోటా శాతము ఎంత? ఆప్షన్స్ ఏ 25%, బి 17%, సి 15%, డి 27%. ఆన్సర్ 27%. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి 3,500 రూపాయలు 10% వడ్డీకి బ్యాంకులో అప్పులో తీసుకొని సంవత్సరం తర్వాత బాకీ తీర్చుటకు ఎంత రొక్కము చెల్లించవలెను?
ఆప్షన్స్ ఏ 3550, బి 3850, సి 3600, డి 100. ఆన్సర్ 3850. 3850 రూపాయలు చెల్లించెదరు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరం నుండి నాన్ డిటెన్షన్ ప్రవేశపెట్టెను? ఆప్షన్స్ ఏ 1971, బి 1977, సి 1973, డి 1974. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1977 నుంచి నాన్ డిటెన్షన్ను ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 20 గ్రాముల నీటిని 10 డిగ్రీల నుండి 15 డిగ్రీలకు వేడి చేయుటకు కావలసిన శక్తి జౌళ్లలో. ఆప్షన్స్ ఏ 520, బి 420, సి 500, డి 52,000. ఆన్సర్ 520. ఆన్సర్ 520. 20 గ్రాముల నీటిని 10 డిగ్రీల నుండి 15 డిగ్రీలు వేడి చేయటకు కావాల్సిన శక్తి 520 జౌళ్లు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో ఖచ్చితమైన వర్గం ఏది? ఆప్షన్స్ ఏ 1, బి 3, సి 5, డి 7. ఆన్సర్ 1. ఈ క్రింది వానిలో ఖచ్చితమైనటువంటి వర్గం 1. 1 అనేది ఖచ్చితమైన వర్గం కింద మనం తెలియజేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో ధ్వని వేగం దేనిలో ఎక్కువ? ఆప్షన్స్ ఏ నీరు, బి గాలి, సి లోహాలు, డి శూన్యం. ఆన్సర్ లోహాలు. లోహాలలో ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది. క్రింది ఇచ్చిన వాటిలో లోహాలలో ధ్వని యొక్క వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. మధుమేహ వ్యాధి ఈ క్రింది ఏ లోపం వల్ల వస్తుంది? ఆప్షన్స్ ఏ క్లోమరసం, బి పైత్యరసం, సి ఈస్ట్రోజన్, డి ఇన్సులిన్. ఆన్సర్ ఇన్సులిన్. మధుమేహ వ్యాధి ఇన్సులిన్ లోపం వల్ల వస్తుంది. ఇన్సులిన్ లోపం వల్ల మధుమేహ వ్యాధి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. గణిత శాస్త్ర ఉపాధ్యాయునిగా పిల్లలకు అంకెలు బోధించినప్పుడు ఏ బోధనోపకరణాన్ని ఉపయోగిస్తావు? ఆప్షన్స్ ఏ చార్టు, బి బంతులు, సి పూసల చట్రము, డి పైవన్యు. ఆన్సర్ పూసల చట్రము. గణిత శాస్త్ర ఉపాధ్యాయునిగా పిల్లలకు అంకెలు బోధించినప్పుడు పూసల చట్రము బోధనోపకరణాన్ని ఉపయోగిస్తావు. నవజాత శిశువు వయస్సు ఎంత? ఆప్షన్స్ ఏ 1.5 ఇయర్స్, బి 1.3 ఇయర్స్, సి మొదటి 2 వారాలు, డి పైవేవి కావు. ఆన్సర్ మొదటి 2 వారాలు. నవజాత శిశువు యొక్క వయసు మొదటి 2 వారాలు. మొదటి 2 వారాలు నవజాత శిశువు యొక్క వయసుగా మనం పేర్కొనవచ్చును. వ్యంధత్వానికి కారణం ఏ విటమిన్ లోపము? ఆప్షన్స్ ఏ విటమిన్ ఏ, బి విటమిన్ బి, సి విటమిన్ ఇ, డి విటమిన్ డి. ఆన్సర్ విటమిన్ ఇ. వ్యంధత్వానికి కారణము విటమిన్ ఇ లోపము. వ్యంధత్వానికి కారణం విటమిన్ ఇ లోపము. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో అంతర్జాతీయ నది ఏది? ఆప్షన్స్ ఏ అమెజాన్ నది, బి నైలు నది, సి గంగా నది, డి డాన్యూబ్ నది. ఆన్సర్ డి డాన్యూబ్ నది. అంతర్జాతీయ నది డాన్యూబ్ నది. ఈ క్రింది వానిలో అంతర్జాతీయ నది డాన్యూబ్ నది. నెక్స్ట్ క్వశ్చన్. బయోగ్యాస్ లో ఉండే ప్రధాన వాయువు ఏది? బయోగ్యాస్ లో ఉండే ప్రధాన వాయువు ఏది? ఆప్షన్స్ ఏ మీథేన్, బి బ్యూటేన్, సి ప్రోపేన్, డి పైవన్యు. ఆన్సర్ మీథేన్. బయోగ్యాస్ లో ఉండే ప్రధాన వాయువు మీథేన్. మీథేన్ వాయువు బయోగ్యాస్ లో ఉండే ప్రధాన వాయువు. నెక్స్ట్ క్వశ్చన్. సెక్టార్ చాపము 12 మీటర్లు, వ్యాసార్థము 12 మీటర్లు కలిగిన సెక్టార్ యొక్క వైశాల్యం ఎంత? ఆప్షన్స్ ఏ 72 చదరపు మీటర్లు, బి 64 చదరపు మీటర్లు, సి 144 చదరపు మీటర్లు, డి 120 చదరపు మీటర్లు. ఆన్సర్ 72 చదరపు మీటర్లు. ఏ 72 చదరపు మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. రిపబ్లిక్ గ్రంథం యొక్క రచయిత ఎవరు? ఆప్షన్స్ ఏ సోక్రటీస్, బి అరిస్టాటిల్, సి రూసో, డి ప్లేటో. ఆన్సర్ ప్లేటో. డి ప్లేటో. రిపబ్లిక్ గ్రంథము యొక్క రచయిత ప్లేటో. రిపబ్లిక్ గ్రంథము యొక్క రచయిత ప్లేటో. నెక్స్ట్ క్వశ్చన్.
ప్రాథమిక తరగతిలో గణితంలో బోధించవలసిన అంశాలు ఏవి? ఆప్షన్స్: ఏ సంఖ్యామానము సంజ్ఞావలనము, బి కాలము దూరము ద్రవ్యాల గూర్చి, సి పై రెండును, డి ఏవి కావు. ఆన్సర్: పై రెండు. సంఖ్యామానము సంజ్ఞావలనము కాలము దూరము ద్రవ్యాల గూర్చి బోధించాలి. తిమింగలం ఈ జాతికి చెందినది. ఆప్షన్స్: ఏ క్షీరదాలు, బి సరీసృపాలు, సి పక్షులు, డి పైవేవి కావు. ఆన్సర్: క్షీరదాలు. తిమింగలం క్షీరదాల జాతికి చెందినది. తిమింగలం అనేది క్షీరదాల జాతికి చెందినదిగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ది ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని ఏ దేశమును అంటారు? ది ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని ఏ దేశమును అంటారు? ఆప్షన్: ఏ జపాన్, బి నార్వే, సి థాయిలాండ్, డి రోమ్. ఆన్సర్: నార్వే. బి నార్వే. ది ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని నార్వేని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. సామాన్య శాస్త్రమును 1 నుంచి 5వ తరగతిలో ఏమని అంటారు? ఆప్షన్స్: ఏ సామాజిక శాస్త్రం, బి పరిసరాల విజ్ఞానం 1, సి పరిసరాల విజ్ఞానం 2, డి సైన్స్. ఆన్సర్: పరిసరాల విజ్ఞానం 2. సామాన్య శాస్త్రము 1 నుంచి 5వ తరగతిలో పరిసరాల విజ్ఞానము 2 అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. సైన్స్ కిట్ అనగానేమి? ఆప్షన్స్: ఏ పరికరాలను ఉంచే పెట్టె, బి హాజరు పట్టిక, సి కాల నిర్ణయ పట్టిక, డి పైవేవి కావు. ఆన్సర్: పరికరాలను ఉంచే పెట్టె. సైన్స్ కిట్ అనగా పరికరాలను ఉంచే పెట్టె కింద మనం పేర్కొనవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. క్యారెట్ ఎర్రగా ఉండుటకు కారణం ఏమిటి? ఆప్షన్స్: ఏ ఐరన్, బి కెరోటిన్, సి హరితము, డి పైవేవి కావు. ఆన్సర్: కెరోటిన్. క్యారెట్ ఎర్రగా ఉండుటకు గల కారణము కెరోటిన్ అనే పదార్థము. కెరోటిన్ వలన క్యారెట్ ఎర్రగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ భాషను అంటారు? ఆప్షన్స్: ఏ హిందీ, బి తమిళం, సి తెలుగు, డి సంస్కృతం. ఆన్సర్: తెలుగు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలుగు భాషను అంటారు. తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి గుణకార మరియు భాగాహార లెక్కలలో వెనుకబడినప్పుడు నీవేమి చేస్తావు? ఆప్షన్స్: ఏ ఎక్కాలు నేర్పడం, బి గుణింతాలు అభ్యసించేటట్లు ప్రయత్నించడం, సి వివిధ అంకెల సమాహారాలను విశదపరచడం, డి పాఠశాల నుండి వెళ్ళగొట్టడం. ఆన్సర్: ఆప్షన్ సి వివిధ అంకెల సమాహారాలను విశదీపరిచి చెప్పడం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో స్వరూపాలు ఏవి? క్రింది వానిలో స్వరూపాలు ఏవి? ఆప్షన్స్: ఏ ఒక చతురస్రం త్రిభుజం, బి ఆకు పండు, సి వేర్వేరు వ్యాసార్థాలు గల వృత్తాలు, డి పైవేవి కావు. ఆన్సర్: వేర్వేరు వ్యాసార్థాలు గల వృత్తాలు స్వరూపాలుగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. మన దేశంలో మొదటిసారిగా ఇంగ్లీష్ భాషను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్స్: ఏ విలియం జేమ్స్, బి విలియం బెంటింక్, సి వారన్ హేస్టింగ్, డి లార్డ్ మౌంట్ బాటన్. ఆన్సర్: విలియం బెంటింక్. ఆప్షన్ బి విలియం బెంటింక్. మన దేశంలో మొదటిసారిగా ఇంగ్లీష్ భాషను ప్రవేశపెట్టాడు విలియం బెంటింక్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రోటీన్లు ఎక్కువగా ఈ క్రింది వానిలో ఉంటాయి. ఆప్షన్స్: ఏ మాంసము, బి పాలు, సి సోయా చిక్కుడు, డి వెన్న. ఆన్సర్: సి సోయా చిక్కుడు. ప్రోటీన్లు ఎక్కువగా సోయా చిక్కుడులో ఉంటాయి. ప్రోటీన్లు ఎక్కువగా సోయా చిక్కుడులో మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఒకే విషయం మీద వారాంతమున 2 పర్యాయములు పరీక్షను నిర్వహించినప్పుడు వేరువేరు మార్కులు వచ్చినట్లయితే ఆ పరీక్ష ఏమి కలిగి ఉంది అంటారు? ఆప్షన్స్: ఏ విశ్వసనీయత, బి అవిశ్వసనీయత, సి ప్రామాణీయత, డి అప్రమాణీయత. ఆన్సర్: అవిశ్వసనీయత. అవిశ్వసనీయత కలిగి ఉంది అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. అక్రమాకార వస్తువుల వైశాల్యం కనుగొను పద్ధతి ఏమిటి? ఆప్షన్స్: ఏ సూత్రం ఆధారంగా, బి గ్రాఫ్ పద్ధతి, సి దారం సహాయంతో, డి మెట్రిక్ పద్ధతి.
ఆన్సర్ బి గ్రాఫ్ పద్ధతి. అక్రమాకార వస్తువుల వైశాల్యం గ్రాఫ్ పద్ధతిలో కనుగొంటారు. గ్రాఫ్ పద్ధతిలో కనుగొంటారు. నెక్స్ట్ క్వశ్చన్. హ్యూరిస్టిక్ అను పదము ఏ భాషకు చెందినది? ఆప్షన్స్ ఏ జర్మనీ, బి లాటిన్, సి గ్రీకు, డి స్పానిష్. ఆన్సర్ జర్మనీ. హ్యూరిస్టిక్ అను పదము జర్మనీ భాషకు చెందినది. హ్యూరిస్టిక్ అనే పదము జర్మనీ భాషకు చెందినది. నెక్స్ట్ క్వశ్చన్. SUPW ఆవశ్యకతను గుర్తించిన కమిటీ. ఆప్షన్స్ ఏ కొఠారి కమిషన్, బి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, సి ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ, డి రామ్మూర్తి కమిటీ. ఆన్సర్ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. SUPW ఆవశ్యకతను గుర్తించిన కమిటీ ఈశ్వరభాయ్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనగానేమి? ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనగానేమి? ఆప్షన్స్ ఏ ప్రాథమిక స్థాయిలో విద్యా విధానం, బి తీవ్రవాదులను ఏరివేయుట, సి వ్యవసాయ రంగంలో మార్పులు, డి ఉన్నత స్థాయిలో విద్యా విధానం. ఆన్సర్ ప్రాథమిక స్థాయిలో విద్యా విధానం. ప్రాథమిక స్థాయిలో విద్యా విధానం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అంటారు. జాగిరుదార్ విధానాన్ని రద్దు చేసి రైత్వారీ పద్ధతి ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్స్ ఏ బాబరు, బి అక్బరు, సి షాజహాన్, డి ఔరంగజేబు. ఆన్సర్ బి అక్బర్. జాగిరుదార్ విధానాన్ని రద్దు చేసి రైత్వారీ పద్ధతి ప్రవేశపెట్టిన వారు అక్బర్. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ ఆర్థిక ప్రణాళికల ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్స్ ఏ పేదరిక నిర్మూలన, బి సాంఘిక ప్రయోజనం, సి ఆర్థికాభివృద్ధి పెంచుట, డి నిర్లక్ష్యరాస్యత నిర్మూలన. ఆన్సర్ ఆర్థికాభివృద్ధి పెంచుట. జాతీయ ఆర్థిక ప్రణాళికల ముఖ్య ఉద్దేశం ఆర్థికాభివృద్ధి పెంచుట. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ మొదటి రాష్ట్రపతి ఎవరు? ఆప్షన్స్ ఏ బాబు రాజేంద్ర ప్రసాద్, బి డాక్టర్ రాధాకృష్ణన్, సి నీలం సంజీవరెడ్డి, టి జాకీర్ హుస్సేన్. ఆన్సర్ బాబు రాజేంద్ర ప్రసాద్. భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్. సమస్య పరిష్కారమునకు ఉపయోగపడే సామర్థ్యాన్ని ఏమని అంటారు? ఆప్షన్స్ ఏ సృజనాత్మకత, బి నైపుణ్యం, సి ప్రజ్ఞ, డి సహజ సామర్థ్యం. ఆన్సర్ సహజ సామర్థ్యం. సమస్య పరిష్కారమునకు ఉపయోగపడే సామర్థ్యాన్ని సహజ సామర్థ్యం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. శివాజీ కొలువులోని మంత్రులను ఏమని అంటారు? ఆప్షన్స్ ఏ అష్టప్రధానులు, బి అష్టదిగ్గజాలు, సి అష్టమంత్రులు, డి పైవేవి కావు. ఆన్సర్ అష్టప్రధానులు. శివాజీ కొలువులోని మంత్రులను అష్టప్రధానులు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుతం భారత ఓటరు యొక్క అర్హత వయోపరిమితి ఎంత? ఆప్షన్స్ ఏ 18 సంవత్సరాలు, బి 20 సంవత్సరాలు, సి 16 సంవత్సరాలు, డి 21 సంవత్సరాలు. ఆన్సర్ ఆప్షన్ ఏ 18 సంవత్సరాలు. ప్రస్తుత భారత ఓటరు యొక్క అర్హత 18 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్. స్మృతి ముఖ్య లక్ష్యం ఏమిటి? ఆప్షన్స్ ఏ పొదుపు పద్ధతి, బి గుర్తింపు పద్ధతి, సి పునఃస్మరణ పద్ధతి, డి ధారణి పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ ఏ పొదుపు పద్ధతి. స్మృతి ముఖ్య లక్ష్యం పొదుపు పద్ధతి. పొదుపు పద్ధతి స్మృతి యొక్క ముఖ్య లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్. మన దేశంలో పూర్తిగా నిర్మూలించబడిన వ్యాధి ఏది? ఆప్షన్స్ ఏ మసూచి, బి కలరా, సి ఎయిడ్స్, డి పోలియో. ఆన్సర్ ఆప్షన్ ఏ మసూచి. 1994 నాటికి మసూచి పూర్తిగా నిర్మూలించబడినది. 2014లో పోలియో రహిత దేశంగా కూడా మన భారతదేశం నిలవడం జరిగింది. సో ఇచ్చిన ఆన్సర్లో మసూచి మరియు పోలియో మన దేశంలో పూర్తిగా నిర్మూలించబడ్డాయి. ఖచ్చిత లక్ష్యాన్ని పరీక్షించుటకు ఉపయోగపడు నికషాలు. ఆప్షన్ ఏ లక్ష్యాత్మక నికషాలు, బి వ్యాసరూప నికషాలు, సి బహుళైచ్ఛిక నికషాలు, డి సంక్షిప్త ప్రశ్నలు. ఆన్సర్ లక్ష్యాత్మక నికషాలు. ఖచ్చిత లక్ష్యాన్ని పరీక్షించుటకు లక్ష్యాత్మక నికషాలు ఉపయోగపడును. నెక్స్ట్ క్వశ్చన్.
అంకగణిత శ్రేణిలో 4వ మరియు 8వ పదాలు వరుసగా 8, 4 అయిన మొదటి పదము ఎంత? ఆప్షన్స్ ఏ 1, బి 2, సి 0, డి 4. ఆన్సర్ 0. అంకగణిత శ్రేణిలో 4 మరియు 8వ పదాలు వరుసగా 8, 4 అయిన మొదటి పదము 0. నెక్స్ట్ క్వశ్చన్. 701ను ద్విసంఖ్యామానంలో తెలిపిన ఏ 100111101, బి 10101111001, సి 1101, డి 11001. ఆన్సర్ ఆప్షన్ బి 10101111001. నెక్స్ట్ క్వశ్చన్. వాస్తవ విషయాల నుండి సూత్రీకరణ రాబట్టే పద్ధతి. ఆప్షన్ ఏ ఆగమన పద్ధతి, బి నిగమన పద్ధతి, సి ప్రాజెక్ట్ పద్ధతి, డి హ్యూరిస్టిక్ పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆగమన పద్ధతి. వాస్తవ విషయాల నుండి సూత్రీకరణ రాబట్టే పద్ధతి ఆగమన పద్ధతి. ఆగమన పద్ధతిలో వాస్తవ విషయాల నుండి సూత్రీకరణ రాబట్టవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ధరలు నిలకడగా ఎప్పుడు ఉంటాయి? ఆప్షన్స్ ఏ సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లై కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు, ఆప్షన్ బి సమిష్టి సప్లై సమిష్టి డిమాండ్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు, ఆప్షన్ సి సమిష్టి సప్లై సమిష్టి డిమాండ్ సమతుల్యంగా ఉన్నప్పుడు, డి పైవేవి కావు. ఆన్సర్ సమిష్టి సప్లై మరియు సమిష్టి డిమాండ్ సమతుల్యంగా ఉన్నప్పుడు నిలకడగా ధరలు ఉంటాయి. గణిత బోధనకు కాలక్రమ పట్టికలో అనుకూలమైన సమయం ఏది? గణిత బోధనకు కాలక్రమ పట్టికలో అనుకూలమైన సమయం ఏది? ఆప్షన్ ఏ మొదటి పీరియడ్, బి 2వ పీరియడ్, సి 3వ పీరియడ్, డి 4వ పీరియడ్. ఆన్సర్ ఆప్షన్ బి 2వ పీరియడ్. గణిత బోధనకు అనుకూలమైన సమయం 2వ పీరియడ్. 1993లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ విజేత ఎవరు? ఆప్షన్ ఏ స్టెఫీ గ్రాఫ్, బి మేరీ పియర్స్, సి అరంటా సాంచెజ్, డి మార్టినా. ఆన్సర్ స్టెఫీ గ్రాఫ్. 1993 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ విజేత స్టెఫీ గ్రాఫ్. అదే 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత నోవాక్ జోకోవిచ్. 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది పన్నులో రాష్ట్రానికి సంబంధించిన పన్ను కానిది ఏది? ఈ క్రింది పన్నులో రాష్ట్రానికి సంబంధించిన పన్ను కానిది ఏది? ఆప్షన్స్ ఏ ఎక్సైజ్ పన్ను, బి వినోదపు పన్ను, సి ఎస్టేట్ సుంకం, డి ఇవేవి కావు. ఆన్సర్ ఆప్షన్ డి ఇవేవి కావు. ఇవన్నీ కేంద్రానికి సంబంధించినటువంటి పన్నులు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో అక్బర్ యొక్క సంరక్షకుడు ఎవరు? ఆప్షన్స్ ఏ సమర్థ రామదాసు, బి అప్పాజీ, సి బైరాంగ్ ఖాన్, డి చెంగిజ్ ఖాన్. ఆన్సర్ ఆప్షన్ సి బైరాంగ్ ఖాన్. ఈ క్రింది వారిలో అక్బర్ యొక్క సంరక్షకుడు బైరాంగ్ ఖాన్. బైరాంగ్ ఖాన్ అక్బర్ యొక్క సంరక్షకుడు. నెక్స్ట్ క్వశ్చన్. త్రిభుజంలోని కోణాల మొత్తం ఎంత? ఆప్షన్ ఏ 360 degrees, బి 180 degrees, సి 90 degrees, డి 270 degrees. ఆన్సర్ ఆప్షన్ బి 180 degrees. ఒక త్రిభుజంలోని కోణాల మొత్తము 180 డిగ్రీలు. త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలు. నెక్స్ట్ క్వశ్చన్. 3.5x plus 11/2 minus 3x²y/2 plus ab అను సమాసము యొక్క పరిమాణము ఎంత? ఆప్షన్ ఏ 2, బి 3, సి 1, డి 0. ఆన్సర్ ఆప్షన్ బి 3. 3 అనేది ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘగణము యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు వరుసగా 12, 8, 4 అయినా దాని యొక్క ఘనపరిమాణం ఎంత? ఆప్షన్ ఏ 520 ఘనపు సెంటీమీటర్లు, బి 340 ఘనపు సెంటీమీటర్లు, సి 480 ఘనపు సెంటీమీటర్లు, డి 540 ఘనపు సెంటీమీటర్లు. ఆన్సర్ 540 ఘనపు సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసన రేఖలలో పురోగమనము లేకపోవుటను డాష్ అంటారు. ఆప్షన్స్ ఏ అభ్యసన దశ, బి ప్రారంభ దశ, సి పీఠభూమి దశ, డి పైవేవి కావు. ఆన్సర్ ఆప్షన్ సి పీఠభూమి దశ. అభ్యసన రేఖలలో పురోగమనము లేకపోవుటను పీఠభూమి దశ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. కిండర్ గార్డెన్ విద్యా విధానమును ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్స్ ఏ హెర్బార్ట్, బి మాంటిసోరీ, సి ప్రొబెల్, డి పెస్టాలజీ. ఆన్సర్
ఆప్షన్ సి ప్రోబెల్. కిండర్ గార్డెన్ విద్యా విధానమును ప్రవేశపెట్టిన వారు ప్రోబెల్. ప్రోబెల్ వారు కిండర్ గార్డెన్ విద్యా విధానమును ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. శిశుప్రాయ వయస్సు ఎంత? ఆప్షన్స్ ఏ 1 నుంచి 5 సంవత్సరాలు, బి 5 నుంచి 10 సంవత్సరాలు, సి 3 నుంచి 20 సంవత్సరాలు, డి 5 నుంచి 15 సంవత్సరాలు. ఆన్సర్ ఆప్షన్ ఏ 1 నుంచి 5 సంవత్సరాలు. శిశుప్రాయ వయస్సు 1 నుంచి 5 సంవత్సరములు. 1 నుంచి 5 సంవత్సరాలు శిశుప్రాయ వయసుగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. 0.32 ఇంటూ 1000 ఎంత? ఆప్షన్స్ ఏ 0.323232, బి 32.323, సి 323.23, డి 3232.10. ఆన్సర్ 323.23. 0.32 ఇంటూ 1000 ఈజ్ ఈక్వల్ 323.23. నెక్స్ట్ క్వశ్చన్. పనామా కాలువ ఈ సముద్రాలను కలుపుతుంది. ఆప్షన్స్ ఏ అట్లాంటిక్ పసిఫిక్, బి పసిఫిక్ హిందూ, సి పసిఫిక్ మధ్యధర, డి అట్లాంటిక్ బంగాళాఖాతం. ఆన్సర్ అట్లాంటిక్ పసిఫిక్. పనామా కాలువ అట్లాంటిక్ మరియు పసిఫిక్ సముద్రాలను కలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో 5 లోపు ఉన్న సహజ సంఖ్యలు ఏవి? ఆప్షన్స్ ఏ 1 2 3 4, బి 2 4, సి 1 3, డి 0 1 2 3 4. ఆన్సర్ 1 2 3 4. ఈ క్రింది వానిలో 5 లోపున ఉన్న సహజ సంఖ్యలు 1 2 3 4. ఈ 4 5 లోపులో ఉన్నటువంటి సహజ సంఖ్యలు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి వ్యాధి వస్తుంది? ఆప్షన్స్ ఏ విటమిన్ సి, బి విటమిన్ బి, సి విటమిన్ ఏ, డి విటమిన్ ఇ. ఆన్సర్ విటమిన్ ఏ, సి విటమిన్ ఏ. ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి వ్యాధి అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ది ఎయిలీ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్స్ ఏ రూసో, బి వూంట్, సి తారండైక్, డి డ్యూయ్. ఆన్సర్ ఆప్షన్ ఏ రూసో. ది ఎయిలీ గ్రంథ రచయిత రూసో. రూసో ది ఎయిలీ గ్రంథము యొక్క రచయితగా మనం చెప్పవచ్చు. రూసో ది ఎయిలీ గ్రంథ రచయిత. ఈఎఫ్ఏ అనగా ఆప్షన్స్ ఏ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, బి ఎడ్యుకేషనల్ ఫర్ ఏజ్డ్, సి ఎడ్యుకేషన్ ఫర్ అడల్ట్, డి ఎడ్యుకేషన్ ఫర్ ఎవర్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. ఈఎఫ్ఏ అనగా ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ఈఎఫ్ఏ. నెక్స్ట్ క్వశ్చన్. మొట్టమొదటి ఉక్కు కర్మాగారం ఎక్కడ నెలకొల్పారు? ఆప్షన్స్ ఏ భద్రావతి, బి జంషెడ్పూర్, సి రాంచీ, డి బిలాయ్. ఆన్సర్ ఆప్షన్ ఏ భద్రావతి. మొట్టమొదటి ఉక్కు కర్మాగారం భద్రావతిలో నెలకొల్పడం జరిగింది. మొట్టమొదటి ఉక్కు కర్మాగారం భద్రావతిలో నెలకొల్పడం జరిగింది. అభ్యసనంలో మంచి ఫలితాలను సాధించడానికి తోడ్పడే క్రియ ఏమిటి? ఆప్షన్స్ ఏ నింద, బి శిక్ష, సి పొగడ్త, డి బహుమతులు. ఆన్సర్ ఆప్షన్ డి బహుమతులు. అభ్యసనంలో మంచి ఫలితాలను సాధించడానికి తోడ్పడే క్రియ బహుమతులు. బహుమతుల కోసమైనా సరే మంచి ఫలితాలు ఇవ్వడానికి పిల్లలు చూడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. పదార్థాలలో పీడనం, ఉష్ణోగ్రతకు ఈ విధమైన సంబంధం ఉంటుంది. ఆప్షన్స్ ఏ ఒకదానికొకటి విలోమానుపాతం, బి ఒకదానికొకటి అనులోమానుపాతం, సి రెండు సమానంగాను, డి అసలు సంబంధం ఉండదు. ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకదానికొకటి విలోమానుపాతం. నెక్స్ట్ క్వశ్చన్. సమరూప కవలలు జన్మించాలంటే ఫలదీకరణం ఎన్నిసార్లు జరగాలి? ఆప్షన్స్ ఏ ఒకేసారి, బి 2 సార్లు, సి 3 సార్లు, డి 4 సార్లు. ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకేసారి. సమరూప కవలలు జన్మించాలంటే ఫలదీకరణం ఒకే ఒక్కసారి జరగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కరగని పదార్థాన్ని కరిగిన పదార్థాన్ని ఏ విధంగా వేరు చేస్తాము? ఆప్షన్ ఏ ఇగురు విధానము, బి వడపోత విధానము, సి భర్జనము, డి భస్మీకరణము. ఆన్సర్ ఆప్షన్ బి వడపోత విధానము. కరగని పదార్థాన్ని కరిగిన పదార్థాన్ని వడపోత విధానం ద్వారా వేరు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్.
ఉష్ణం యానకం లేకుండా ప్రయాణించడాన్ని ఏమని అంటారు? ఆప్షన్స్ ఏ ఉష్ణ వాహనం, బి ఉష్ణ సంవాహనం, సి ఉష్ణ వికిరణం, డి ఉష్ణ ప్రవాహం. ఆన్సర్ ఆప్షన్ సి ఉష్ణ వికిరణం. ఉష్ణం యానకం లేకుండా ప్రయాణించడాన్ని ఉష్ణ వికిరణం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. నేడు జిల్లాలో ఉపాధ్యాయ శిక్షణ బాధ్యతను తీసుకున్నది ఎవరు? ఆప్షన్స్ ఏ ఎన్సీఈఆర్టీ, బి ఎస్సీఈఆర్టీ, సి డైట్, డి పైవేవి కావు. ఆన్సర్ డైట్. నేడు జిల్లాలో ఉపాధ్యాయ శిక్షణ బాధ్యతను తీసుకున్నది డైట్, డిఐఈటి, డైట్. నెక్స్ట్ క్వశ్చన్. 9x + 10 = 5x + 30 అయిన x వాల్యూ ఎంత? ఆప్షన్స్ ఏ 6, బి 5, సి 4, డి 3. ఆన్సర్ వచ్చేసరికి బి 5. 9x + 10 = 5x + 30 అయిన ఆన్సర్ x = 5. నెక్స్ట్ క్వశ్చన్. మన దేశంలో సమోష్ణ రేకపోయే నగరం ఏది? ఆప్షన్స్ ఏ ఢిల్లీ, బి హైదరాబాద్, సి మద్రాస్, డి ముంబై. ఆన్సర్ ఆప్షన్ డి ముంబై. మన దేశంలో సమోష్ణ రేఖ పోయే నగరం ముంబై నగరం. ముంబై నగరం మీదుగా సమోష్ణ రేఖ పోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 720.6 + 32 = ఎంత? ఆప్షన్ ఏ 75.4, బి 75.2, సి 76.4, డి 77.2. ఆన్సర్ 75.2. నెక్స్ట్ క్వశ్చన్. డ్రాప్అవుట్స్కు ముఖ్య కారణం ఏమిటి? ఆప్షన్స్ ఏ తల్లిదండ్రుల పేదరికం, బి పాఠశాలలు లేకపోవటం, సి ఉపాధ్యాయులు లేకపోవడం, డి తల్లిదండ్రులు విద్యావంతులు కాకపోవడం. ఆన్సర్ ఆప్షన్ ఏ తల్లిదండ్రుల పేదరికం. డ్రాప్అవుట్స్కు ముఖ్య కారణం తల్లిదండ్రుల యొక్క పేదరికం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి ఒక వస్తువును 150 రూపాయలకు కొనెను. దానిని 4% లాభనకు అమ్మవలెనన్న ఎంతకు అమ్మాలి? ఆప్షన్స్ ఏ 160, బి 176, సి 156, డి 144. ఆన్సర్ 156. ఒక వ్యక్తి ఒక వస్తువును 150 రూపాయలకి కొన్నా 4% లాభానికి అంటే 156 రూపాయలకి దాన్ని అమ్మాలి. నెక్స్ట్ క్వశ్చన్.